హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తమ్మల రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి కొద్దిసేపు కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించాలి. జీలకర్ర కరివేపాకు రెండు వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు ఒక 2-3 పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఆయిల్లో మంచిగా అవి కలిసేంత వరకు కలపాలి. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో టమాటాలు వేసుకొని మంచిగా కలపాలి. టమాటాలు పెద్దగా వేసుకున్న పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయి టమాటాలు. టమాటాలు ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం తగినంత వేసుకొని మంచిగా కలపాలి. తర్వాత అది మంచిగా కలిపిన తర్వాత దాంట్లో మనకి ఎంత అవసరమో అన్ని ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసేయాలి దాన్ని అలాగే. తర్వాత కొద్దిసేపటి తర్వాత తీస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇలా మెల్లగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఎగ్ టమాటా కర్రీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది ఎగ్ టమాటా కర్రీ. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా తొందరగా నైట్ టైం త్వరగా అయిపోవడానికి బాగుంటుంది. నా వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు. దయచేసి మా తమ్మల రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.